తండ్రిగా ఉన్నావనే నా తండ్రివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా యేసయ్యా 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 నీవు లేకుంటే చేయగలను నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను నీవు లేకుంటే చేయగలను నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను అన్నారముల వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నావని అన్నారముల వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నావని నా కొండా నీవయ్యా నా కొండా నీవయ్యా నా కొండా నీవయ్యా నా కొండా నీవయ్యా యేసయ్యా 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 నీవు లేకుంటే చేయగలను నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను యేసు లేకుంటే చేయగలను యేసు రాకుంటే ఎక్కడికెళ్ళను చిన్న ప్రార్థన చేసుకొని ఊహించుకుందాం. పరిశుద్ధుగా పరమ దాసుడు పరులకు తండ్రి నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. నీ దాసుడు సర్వేశ్వరం పాలు గారిని బట్టి తల్లి గారిని బట్టి వాళ్ళకిచ్చిన పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసునికి ఆరోగ్యం బాగలేకున్నా చక్కటి పరిచయం ఇచ్చారు, చక్కటి మందిరాన్ని ఇచ్చారు. ఎంతగానో ప్రయాసపడి ఈ ప్రాంతంలో కొంతమందిని రక్షింపబడాలని, కొంతమందిని పురికొల్పబడాలని, కొంతమందిని రాజ్యానికి అడ్డుకొట్టబడాలని నీ దాసుడు ఎంతగానో ప్రయాసపడుతుండు. నీ దాసుడికి దగ్గర ప్రతిఫలం మీరు దయచేయండి. నూతన కార్యాలు, నూతన అద్భుతాలు మీరు జరిగించండి. నోవడలకు చేర్చినట్టుగా జతలుగా కుటుంబాలుగా ఈ ప్రాంత వాసులంతా రక్షింపడానికి మీరు కృప చూపమని పాల్గొంటున్నారు తండ్రి. సంఘ సరిహద్దులను విచారపరచండి. నూతన కార్యాలు, నూతన అద్భుతాలు మీరు జరిగించమని, సంఘస్థుల్లో చక్కటి ఆత్మీయ జీవితాన్ని మీరు పురికొల్పమని, మండించమని పాల్గొంటూ దాశున్న ప్రతి ఆశీర్వాదాలు దయచేయమని, ఇక పరంగా ఆత్మీయంగా మీరు దీవించమని, తిరిగి బయలుదేరి వెళ్తుంటే మీ సన్నిధి మాతో ఉంచమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వస్తున్నా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దయచేసి థ్యాంక్ యూ.